జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దానికి ఫీవర్ అని ఎవరు చెప్పారు? పాపం, నోరు లేని మూగజీవం. అది చెప్తుందా ఏంటి? మనమే అర్థం చేసుకోవాలి. ఏయ్ ఆపు. ఎలా అర్థం చేసుకున్నావు? అంటే అది మ్యాథ్ తినట్లేదండి, ఓన్లీ పాలే తాగుతుంది. అందుకే డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశా. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అవును, ఎక్కడైనా దూడపిల్ల పాలు తాగుతుంది కానీ మేత మేస్తుందా? అది కూడా తెలియకుండా ఆవుని పెంచుతున్నావు. మీరంటే పశువుల డాక్టరు, మీకు తెలిసిన విషయాలు మాకెక్కడ తెలుస్తాయండి? సర్లే, వస్తాను. మీరు స్నానానికి ఏ సబ్బు వాడతారండి? ఇంత గ్లామర్గా ఉన్నారు. చెప్తే మీరు కూడా అదే సబ్బు వాడతారా? అదే 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 వాడేస్తానండి. పేడ, ఆవు పేడ వాడతాను. మీరు భలే కామెడీ చేసేస్తున్నారండి, బాగా తమాషా మాట్లాడేస్తున్నారు. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను, తప్పుకోండి. మీరట చూడకండి, నాకు భయం వేసేస్తుంది. సూపులతో చంపేయటం అంటే ఏమో అనుకున్నాను, కానీ మీ సూపులు చూశాకే అర్థమైపోయింది. సూపులతో ఎదుటోళ్ళని కాల్చి చంపేయచ్చని. కాబోయే మొగుణ్ణి కాసేపు కబుర్లు చెప్పేసుకుందామా? హే, ఎవర్రా కాబోయే మొగుడు? ముందు చెయ్యొద్దులు. ఊర్లో అమ్మాయిలందరికీ నేను డ్రీమ్ బాయ్ తెలుసా? నేను అంటే అమ్మాయిలందరూ వచ్చి ఇక్కడ చచ్చిపోతారు తెలుసా? నేను కొడితే పళ్ళు రాలిపోతాయి తెలుసా? చెయ్యి వదలకపోతే నెక్స్ట్ అదే జరుగుతుందని తెలుసా? హే, వదులు. బతిమిలాడుతుంటే బెట్టు చేస్తానావేంటే? నాకర్థమైందిలే, ఎంతైనా నువ్వు డాక్టర్వి కదా. టౌన్లో కాలేజ్ చదివే రోజుల్లోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. అది ఎక్కడ బయటపడిపోద్దేమో అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏం కూసావ్రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.